పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. తెలంగాణలోని బీసీలను తమ ఓటు బ్యాంకుగా మలుచుకునే ప్రయత్నంలో ఉన్న అధికార పార్టీ అధిష్టానం ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఇదే కాదు, దీనికి తోడు మరిన్ని ప్రశ్నలు కూడా ముందుకొస్తున్నాయి. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూల మార్పులు చోటు చేసుకోనున్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందా? కొందరు మంత్రుల స్థానంలో కొత్త ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరును బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు కులగణన చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ఆమోదించింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కోసం చట్టపరంగా, న్యాయపరంగా చాలా ప్రయత్నించింది. వీటితో పాటు బీసీ వర్గానికి చెందిన నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఆ వర్గానికి మరింత దగ్గరవ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉందని చెబుతున్నారు. ఎస్సీ వర్గం నుంచి బట్టి విక్రమార్క ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. దామోదర్ రాజనరసింహ, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా కొనసాగుతున్నారు. బీసీల నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. వీరికి అదనంగా మరొకరిని డిప్యూటీ సీఎంగా తీసుకుంటే బీసీలకు మరింత ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని, ఎస్సీలతో పాటు బీసీలు కూడా ఓటు బ్యాంకింగ్ గా నిలుస్తారని అధిష్టానం అంచనా. ఈ క్రమంలో ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ ను మంత్రివర్గంలోకి తీసుకుని డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నా, నిజానికి మంత్రుల పనితీరుపై ఇప్పటికే ప్రగతి నివేదికలు అందించిన అధిష్టానం తదుపరి సమీక్ష నాటికి పనితీరు మెరుగుపరుచుకోవాలని, లేదంటే చర్యలు తప్పవని పలువురికి స్పష్టం చేసింది. కానీ మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పు తీసుకురావాలన్న నిర్ణయానికి అధిష్టానం వచ్చిందని అంటున్నారు. స్థానిక ఎన్నికల్లోపు పనితీరు మెరుగుపరుచుకోకుంటే పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొందరు మంత్రుల స్థానంలో కొత్త వారిని తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. మరోపక్క మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.